హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా రాజకీయ సెగలు రేగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో అరెస్టులు జరగకపోవడాన్ని నిరసిస్తూ పలు ప్రజా సంఘాలు రోడ్లపైకొచ్చాయి. ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీఓడబ్ల్యూ మహిళా సంఘాలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి భగీరథ్ కేసులో పోలీసుల జాప్యం నిరసిస్తూ ప్రజా సంఘాల నేతలు పీఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అంటూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ ప్రభుత్వాన్ని నిలదీశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా నిందితుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ సభలో బండి సంజయ్ తాను పవిత్రుడని, ఎలాంటి తప్పు చేయనని ప్రగల్భాలు పలికారని, మరి తన కొడుకు చేసే అకృత్యాలు ఆయనకు కనిపించడం లేదని నిరసనకారులు ప్రశ్నించారు. పదవి అండతో కేసును నీరుగార్చే అవకాశం ఉందని, తక్షణమే బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విచారణ పారదర్శకంగా జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలగకూడదని నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పీఎస్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఈ ఆందోళనతో ఆ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారం 10 రోజుల నుంచి ఎందుకని అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయాలి. దేశాన్ని కాపాడే ఆయన కొడుకే మహిళలకు రక్షణ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళకి రక్షణ ఇస్తారండి. జాతీయ నాయకురాలు ఇవాళ బండి భగీరథని అరెస్ట్ చేయడానికి ఎందుకు పోలీస్ యంత్రాంగం అలసత్వం వహిస్తుంది అనేటువంటి దాన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా, ఐఎఫ్టీయూగా, పీడీఎస్సీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక వారం రోజుల పాటు లైంగిక వేధింపుల కేసు నమోదై పోస్కో కేసు, అది ఒక మైనర్ బాలిక పెట్టినటువంటి పోస్కో కేసులో ముద్దాయిల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? దీనికి వెనక ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కారణంగానే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటిది భావిస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కేసు నమోదవుతే అక్కడ హనీ ట్రాప్ కేసు పెట్టారు. హనీ ట్రాప్ కేసు తన అధికార యంత్రాంగం యొక్క ప్రాబల్యంతో హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారు? ఆ పెట్టిన ఆయన ఎట్లా పెట్టాడు? నమోదు చేసిన పోలీసు యంత్రాంగం ఎట్లా నమోదు చేసింది అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ పోస్కో కేసును నీరు కార్చడం కోసం వాడు చేస్తున్నటువంటి ప్రయత్నంగా, ఇవాళ బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము దీన్ని చూస్తున్నాం. ఇవాళ ఈ పోస్కో కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని, బండి సంజయ్ని కూడా ముద్దాయిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. తక్షణం ఆయన్ని బర్తరఫ్ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి. తనంతట తానుగా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ మాత్రం సంశయించకుండా అధికారంలో ఉండడం అనేటువంటిది, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది, అధికార ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది సరైనది కాదు. మీరు ఈ మహిళలకు సంబంధించి చెప్తారు కదా, బేటీ బచావో బేటీ పడావో అని. ఎవరిని బేటీ బచావో అని మీరు ఎవరిని బచాయిస్తున్నారు? ఇవాళ బండి సంజయ్ కొడుకును బచాయిస్తున్నారు. అందుకోసం మేము అంటున్నాం, మీరు మహిళలకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి బండి సంజయ్ రాజీనామా చేయి. ఈ కేసుని నువ్వు హనీ ట్రాప్ కేసు పెట్టావంటేనే అందులో నీ దురుద్దేశం ఏంటి అనేటువంటిది మాకు అర్థమవుతుంది. మీరు తక్షణమే ఒక బాధితురాలి పైన, ఒక మైనర్ బాలిక పైన హనీ ట్రాప్ కేసు పెట్టడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది. ఈ దుర్మార్గమైనటువంటి చర్యను ఖండిస్తా ఉన్నాం. పోలీసులు, ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఇద్దరు కూడా మిలాఖత్ ఈ కేసు నీరు కార్చడానికి చూస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణం అరెస్ట్ చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. అట్లనే వీళ్ళని బర్తరఫ్ చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి కేసు బండి భగీరథ్ కేసు.
దీనికి సంబంధించి ఈ దేశంలో మహిళల రక్షణ గురించి అనేక సందర్భాలలో మాట్లాడినటువంటి బండి సంజయ్ ఇంతకు ముందు అనేక ఘటనలో మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరిగినటువంటి సందర్భాల్లో బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఒక బాధిత మహిళ ఒక పోక్సో చట్టం కింద తన కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడటేళ్ళో ముందుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారం రోజులుగా మీడియాలో గత మాట్లాడినవి అన్ని వైరల్ అవుతా ఉన్నాయి. మేము చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి మోడీ వస్తున్నటువంటి రోజుకే ఈ పోలీస్ స్టేషన్ లో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైనటువంటి బండి సంజయ్ ని ముందుగా కేంద్ర క్యాబినెట్ కెంచెల్ బర్తరఫ్ చేయాలనేది మేము ముందుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉంది. చాలా మీడియాలో చాలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు కేంద్రంలో తగాదాలు ఉన్నట్టు గొడవలు ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో అవకాశం ఉన్న ఒక పోక్సో కేటు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వారం రోజులైతే ఒక సామాన్య బాధితులు కానీ సామాన్యులు ఎవరైనా ఇట్లాంటి కేసులో పోక్సో కేసు పెడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇక్కడ 8 రోజులైనా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. చాలా విచిత్రమైనటువంటి వాదనలు ఈ రోజు మీడియాలో బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఎప్పుడైతే పోక్సో కేసు కింద బాధితురాలు కేసు నమోదయ్యిందో ప్యారలల్ గా కరీంనగర్ లో కేసు పెట్టినటువంటి స్థితి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు. నిస్సిగ్గుగా బండి సంజయ్ మాట్లాడుతా ఉన్నాడు. ఆ అమ్మాయి అనేక సందర్భాల్లో డబ్బులు డిమాండ్ చేసిందని మాట్లాడుతున్నాడు. నిజంగా అదే వాస్తవం అయితే నువ్వు డబ్బులు డిమాండ్ చేసిన రోజు ఎందుకు కేసు పెట్టలేదు? ఇక్కడ పోక్సో కేసు నమోదైన తర్వాత ఎట్లా పెడతావు అనేది మేము ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించవలసిందిగా, ముఖ్యంగా మీడియాని కూడా ఆలోచించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ రెండే విషయాలు ఏమీ లేదు. ఈ దేశంలో ఒక మోడీ పాలనలో మహిళలకు రక్షణ లేదంటేనే ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ముందుగా బర్తరఫ్ కావాల్సినటువంటి ఆయనకి ఏమాత్రం నైతికత ఉన్నా కూడా ముందుగా నైతికంగా ఆయన రాజీనామా చేయాలా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. అదే సమయంలో పోక్సో కేసు పెట్టినటువంటి భగీరథ్ను వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలనేది మా ప్రగతిశీల మహిళా సంఘం, మా భారత కార్మిక సంఘాల సమైక్య, మా ప్రగతిశీల డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఈ 3 సంఘాల తరఫున ఈ రోజు ఇక్కడ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్నాం. మేము కూడా చాలా, ఎందుకంటే మీడియాలో ప్రశ్నలు పొద్దున మాట్లాడుతున్నప్పుడు చాలా మంది మిత్రులు అడుగుతాను, వారమైంది కదా మేడం. అవును, మేము కూడా చూస్తా ఉన్నాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత అరెస్ట్ అవుతాడేమన్నది ఇప్పటికి కూడా అరెస్ట్ కానటువంటి సందర్భంలో మాకు అనేక అనుమానాలు ఇక్కడ కలుగుతా ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఈ అబ్బాయి క్యారెక్టర్ కూడా ఎలాంటిదో ఒక వారం రోజులుగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో వైరల్ అవుతా ఉన్నాయి. ఇక్కడే ఉంటది మైసమ్మగూడెం, ఇక్కడే ఆ క్యాంపస్ ఉంటుంది, ఇక్కడే ఆ అబ్బాయి అనేక యాటిట్యూడ్స్ అనేక మంది పైన అత్యాచారానికి గురైనటువంటి సందర్భం, వేధింపులు చేసినటువంటి సందర్భం, లైంగిక వేధింపులు చేసినటువంటి సందర్భం, అంతేకాదు ఒక పైశాచిక ఆనందాన్ని పొందడానికి వాటిని వీడియోలు తీసి వైరల్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఈరోజు సోషల్ మీడియాలో కనపడుతుంది. అంటే ఈ క్యారెక్టర్ ని మనం ఎట్లా చూడాలనేటువంటి విషయాన్ని కూడా నేను ప్రజలని మీడియాని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇన్ని ఆకృత్యాలకు పాడుతున్నటువంటి అధికారం, డబ్బు బలం, మందబలం, అహంకారము ఏమున్నా కూడా పదవి ఇవన్నీ ఏముంటే కూడా చెల్తాయని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో బండి సంజయ్ మోడీ సభలో మోడీ సాక్షిగా అనేక వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడినటువంటి ఖబర్దార్ బండి సంజయ్ అని చెప్పదలుచుకున్నాం. మోడీ సభలో నేను చాలా పవిత్రుడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చాలా చేశాడు. ప్రతిపక్షాలు బురద జల్తాయని మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు దీన్ని ఇష్యూ చేస్తాయని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏ ప్రతిపక్షం కాదు. మేము ఈ రాష్ట్రంలో మహిళల పట్ల, బాధితుల పట్ల, కార్మికుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల మాట్లాడేటువంటి గొంతులు మాకే రాజకీయ లబ్ధి లేవు. కానీ ఒకవేళ మీరు మాట్లాడుతుంటే ప్రతిపక్షం ఇక్కడ ఇష్యూ చేస్తుంది అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదంటేనే వీళ్ళు ప్రతిపక్ష పాత్ర కూడా ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఏ రాజకీయ డ్రామాలు లేవు. ఇది నిష్పక్షపాతంగా పోలీసులు హడావిడిగా ఒక 7 రోజుల తర్వాత నిన్న ఒక కూకట్పల్లి డీసీపీ స్థాయి అధికారుల ఇన్వెస్టిగేషన్ కి దీన్ని పురమాయించారు. అన్నింటికంటే అడ్వాన్స్ గా ఆయన హైకోర్టులో కూడా దీన్ని సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ కోసం కూడా అప్పీల్ చేసుకున్న సందర్భం ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి తక్షణం పోక్సో కింద అరెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మేము మా అన్ని సంఘాల తరఫున. ఈ రోజు రాష్ట్ర మహిళలకి, దేశ మహిళలకి భద్రతగా, జవాబుదారితంగా ఉండాల్సినటువంటి బండి సంజయ్ బర్తరఫ్ చేసి వెంటనే తన కొడుకుని ఇక్కడ సరెండర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకపోతే
రాష్ట్ర ప్రభుత్వం చేతగాని రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈ తెలంగాణ పోలీసు యంత్రాంగం అనేక సందర్భాలలో అనేక అంశాలను నిగ్గు తెలిసినటువంటి తెలంగాణ పోలీసు యంత్రాంగం దీని పట్ల మేనమేషాలు లేకుండా తక్షణం బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.